తమిళనాడు రాజకీయాలపై మరింత సమాచారం బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, 2 రోజుల నుంచి తమిళనాడులో ఏం జరుగుతోంది? ఎందుకంటే ఎల్పీ నేతగా శశికళ ఎన్నిక, ఆ తర్వాత న్యాయ సలహా కోసం గవర్నర్ ఢిల్లీకి వెళ్లడం, తర్వాత చెన్నై రాకుండా ముంబై వెళ్లిపోవడం, పన్నీర్ సెల్వం తిరుగుబాటు. సో వీటన్నిటికీ ఎక్కడో ఏదో లింక్ ఉందన్న అనుమానాలు ఉన్నాయి. వీటి వెనుక కేంద్రం వ్యూహం ఏమైనా ఉందా? పరిస్థితి ఇట్లే ఉంటే కనుక మీరన్నట్టుగా ఢిల్లీకి దీనికి ఖచ్చితంగా లింక్ ఉంది. ఆ లింక్ లో నరేంద్ర మోడీ అభిప్రాయాలతో శశికళ విభజించిన కారణంగా కనుక శశికళ మీద సదాభిప్రాయం ఆ కేంద్ర ప్రభుత్వానికి లేదు అనే ప్రచారం కూడా బలంగా జరుగుతుంది. అందుకోసమే శశికళ ప్రమాణ స్వీకారం ఆగిపోయిందని ప్రజల్లో చాలా బలంగా ఉంది. దీంతో పాటుగా ఆ తమిళనాడు రాజకీయాలు ఇప్పటికిప్పుడైతే కనుక ఇవి సంక్షోభం దిశగా వెళ్ళిపోతున్నాయి. ఇవాళ రేపు 2-3 రోజులు చూస్తే కనుక ఇంకా అది కొలిక్కి రాకుంటే కనుక మరోసారి రాష్ట్రపతి పాలన తమిళనాడులో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 4 సార్లు వచ్చింది, ఇది 5వసారి కావడానికి కూడా రెడీగా వాతావరణంతో చూస్తే కనుక దానికి అనుకూలంగానే ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. అయితే పన్నీర్ సెల్వం నిన్న సాయంత్రం అమ్మ సమాధి వద్దకు వెళ్ళి అక్కడ మౌన దీక్షలో ఉండి ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మాటల్లో ఆయన తన ధైర్యాన్ని వ్యక్తం చేశారు. పన్నీర్ సెల్వానికి 60 రోజుల కింద లేని ధైర్యం, 30 గంటల కింద లేని ధైర్యం, 24 గంటల కింద లేని ధైర్యం నిన్న సాయంత్రం ఎట్లా వచ్చిందని ఒక బలమైన అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలకు ఢిల్లీకి లింక్ ఉంది, ఈ అనుమానాలకు డిఎంకేకి లింక్ ఉంది, ఈ అనుమానాలకు శశికళ అత్యుత్సాహానికి, శశికళ పకడ్బందీ వ్యూహానికి కూడా లింక్ ఉంది. ఎందుకోసమంటే 30-40 సంవత్సరాలుగా ఏఐడిఎంకేలో కొనసాగుతూ వస్తున్న నాయకత్వాన్ని కాదని, పార్టీని కాదని, ఆమె పార్టీని హస్తగతం చేసుకున్నది, ఏకంగా ప్రభుత్వాన్ని కూడా హస్తగతం చేసుకున్నది. ఈ సందర్భంలో జయంట నీడలా వెన్నంటున్న వాళ్ళు, జయకు అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకునిగా ఉన్న పన్నీర్ సెల్వం మునిపెన్నడూ లేని విధంగా, ఎవరి అంచనాకు లేని విధంగా, ఎవరు ఊహించని విధంగా ఆయన తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ తిరుగుబాటు వెనుక అసంతృప్తి ఉంది. తిరుగుబాటు వెనుక కేంద్ర పెద్దల అండదండలు పుష్కలంగా పన్నీర్ సెల్వానికి ఉన్నాయనేది బయట జరుగుతున్న చర్చ. అయితే తమిళనాడు రాజకీయాలలో ఇట్లాంటి సంక్షోభం కొత్త కాదు. 1967-68లో అన్నాదురై చనిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనే ఒక చర్చ జరిగింది. అప్పుడు ఎంజీఆర్కు కరుణానిధికి మధ్య ఇట్లాంటి చర్చనే జరిగింది. తెలివిగా రాజకీయంగా చతురత వ్యూహం ఉన్న కరుణానిధి అప్పట్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత 87లో ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలనే చర్చ జరిగింది. అప్పుడు జానకి వర్సెస్ జయలలిత ఉన్నది. ఆ రోజున్న పరిస్థితులలో ఇవాళ శశికళ లాగా జయలలిత లేదు. ఆ వేళ జయలలిత బలహీనురాలు. జయలలితకు ప్రజల్లో సానుభూతి ఉంది, జయలలితకు స్టార్డమ్ ఇమేజ్ ఉంది, కానీ రాజకీయంగా అనుభవం లేదు. శశికళ మాత్రం జయలలిత వెన్నంటి ఉన్నది. 30 సంవత్సరాలుగా అంతర్గతంగా రాజకీయ ఎత్తుగడలు నేర్చుకున్నది, ఆ ఎత్తుగడలు ఇవాళ ప్రయోగించింది. అందుకోసమని ఎంజీఆర్ చనిపోయిన తర్వాత జానకి రామచంద్రన్ ఒక ఏడాది పాటు దగ్గర ముఖ్యమంత్రిగా ఉండగలిగింది. ఆ తర్వాత జయలలిత తమిళనాడు రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలింది, మధ్యలో కరుణానిధి మినాయిస్తే. ఇవాళ రాజకీయంలో జయలలిత వర్సెస్ పన్నీర్ సెల్వం నడుస్తున్నది. ఇదే పన్నీర్ సెల్వం బీజేపీ నాయకత్వం ఈయనకు కొంత అండదండలు ఇస్తూ ఉన్నది. ఒకవేళ వీలైతే గనక బీజేపీలోనే తనను చేర్చుకొని ఆ ఎమ్మెల్యేలను కూడా తను తీసుకొని కావాల్సిన మద్దతుని ఇవ్వాలనే ఒక బలమైన సంకేతం కూడా పన్నీర్ సెల్వానికి ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో పాటుగా అక్కడ శశికళను బ్రేక్ చేయాలంటే శశికళ సామాజిక వర్గం తమిళనాడు అంతా విస్తరించి ఉంది. అదొక బలమైన సామాజిక వర్గం, డబ్బులున్న సామాజిక వర్గం. ఈమె కనుక రాజకీయాల్లోకి వచ్చి బిటాయిస్తే కనుక ఇక ముందు రాజకీయం కష్టమవుతున్న అభిప్రాయంతో కూడా డిఎంకే ఉంది. పన్నీర్ సెల్వం లాంటి అపోజిషన్ నాయకుడు ఉంటే కనుక తమకు నష్టం లేదు. పన్నీర్ సెల్వం లాంటి నాయకుడిని ఎదుర్కోవడం కూడా డిఎంకే ఎంత కష్టం కాదు. కానీ ఈ స్నేహితురాలు వెన్నంటి ఉండి ఏకంగా ముఖ్యమంత్రి పార్టీ పదవి తీసుకున్న ఈమె అంటే ఎంత చతురత ఉంటే, ఎన్ని తెలివితేటలు ఉంటే, ఎంత వ్యూహం ఉంటే, ఎంత దూరదృష్టి ఉంటే ఇట్లా చేయాలి. ఇట్లాంటి నాయకురాలు కనుక స్థిరపడితే కనుక ముందు తమిళనాడు రాజకీయాలు ఇంకో టర్ను తీసుకుంటాయి. ఆ అవకాశాన్ని ఇవ్వకుండా చేసే ప్రయత్నం డిఎంకే చేస్తున్నది, స్టాలిన్ కూడా చేస్తున్నారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఇట్లాంటి సంక్షోభం, తమిళనాడు రాజకీయాలలో ఇట్లాంటి వైరుధ్యమైన వాతావరణం ఇంతవరకు లేదు. ఇవాళ కొత్తగా వచ్చింది. తమిళనాడు ప్రజానికం, తమిళనాడు రాజకీయాలు ఇవన్నీ చూస్తే కనుక ఈ పరిణామాన్ని ఎట్లా దాటుకొని బయటికి వస్తారా అనే ఒక సందేహం అయితే వస్తున్నది. ఢిల్లీ పెద్దలపైనే ఆధారపడింది. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే బాల్ ఇప్పుడు గవర్నర్ కోర్టులో ఉంది, బాల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. వాళ్ళు ఎటువైపు వేస్తారనేదే చూడవలసింది. నిన్న ఇవాళ జరిగిన పరిణామాలు చూస్తే కనుక నిన్న సిహెచ్ పాండ్యన్ మాట్లాడిన తర్వాత
శశికళ వ్యవహార తీరుపైన, శశికళ వ్యవహార శైలిపైన తీవ్ర స్థాయిలో అనుమానాలు వస్తున్నాయి. ఈమె ఎంతకాలం నుంచి ఇట్లా వ్యవహరిస్తున్నది అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. గతంలో 2011, 2012 నుంచే శశికళ పైన రకరకాల అనుమానాలు, వదంతులు వచ్చినాయి. 2011లో శశికళతో పాటుగా 11 మందిని జయలలిత దూరం పెట్టింది, పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత కాళ్ళ వేళ్ళబడి అమ్మ శరణు కోరిన తర్వాత మళ్ళా అమ్మవారిని ఆదరించింది. వీళ్ళు జయలలిత ప్రభుత్వానికి అవినీతి మరక అట్టించారనే విమర్శలు కూడా బలంగా ఉన్నాయి. మరి నిజంగానే అంతగానో అవినీతి మరకలు అంటిస్తే అమ్మ వచ్చినంగానే వంగి వంగి దండాలు పెట్టిన వాళ్ళు, అమ్మకు పాదాభివందనం చేసిన వాళ్ళు, ప్రణామాలు చేసిన వాళ్ళు ఇవాళ శశికళ వెంట ఎందుకున్నారు అనే సందేహం కూడా వస్తుంది. ఇట్లా ఉండడానికి తమదైన రాజకీయమైన ఉనికిని కాపాడుకోవడానికి బలమైన నాయకత్వం జయలలితతో ఎవరూ లేరు, కేవలం శశికళ మాత్రమే ఉంటుందనే సంకేతం వాళ్ళకు ఉండొచ్చు. మరో పార్టీలోకి వెళ్తే కనుక తమకు భవిష్యత్తు లేదు అనుకోవచ్చు. ఒక అనివార్యమైన పరిస్థితుల్లోకి ఆ పార్టీ నాయకులు, మంత్రులు నెట్టేయచ్చు. ఈ కారణాల రీత్యా శశికళ వెంట వాళ్ళు వస్తున్నారని అర్థమవుతున్నది. నిన్న రాత్రి జరిగిన పోలీస్ గార్డెన్లో వేదనలో జరిగిన సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలు, 20 మంత్రులు వచ్చినట్టుగా కథనాలు, వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంతనో అబద్ధమెంతనో తెలియదు మనకు. మన తెలుగు రాష్ట్రంలో కూడా 1994లో జరిగినట్లుగానే ఆ పోలీస్ గార్డెన్లో ఉన్న వాళ్ళు ఎంతమందో తెలియదు, ఇక్కడ కూడా హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమందో తెలియదు, మీడియాలో వచ్చింది. అయితే అప్పటికిప్పటి కొంత మార్పు వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఈ వాతావరణంలో తమిళనాడు రాజకీయాలలో మనకంటే కొంత భిన్నంగా అక్కడ ఉన్నాయి. కాబట్టి శశికళనే ఇవాళ సెంట్రిక్గా జరుగుతున్నది. శశికళ పైన ఈయన తిరుగుబాటు చేసిన తర్వాత తమిళనాడు ప్రజానికం నైతికంగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇద్దరు అంటే రెండోడు కొట్లాడితే మూడోనికి లాభం అన్నట్లు శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య ఇట్లా ఘర్షణ కొనసాగితే కనుక డిఎంకేకి ఇప్పుడున్న సంఖ్య 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 89 మందికి కావాల్సిన ఇంకా కొంతమంది అంటే 118 మంది అయితే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఒక 30 మందో 40 మందో పన్నీర్ సెల్వం వెంట వచ్చింది అనుకుంటే కనుక ఆ 89 మందిలు కలుపుకుంటే కనుక వాళ్ళు మద్దతు కనుక పన్నీర్ సెల్వం వచ్చే ఎన్నికల నాటికల్లా ఉండే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు అంతదాకా బీజేపీ రాణిస్తుందా, అంతదాకా రాజకీయం అట్లాగే ఉంటుందా, స్థిరంగా ఉంటుందంటే అది కూడా ప్రశ్నార్థకమే. ఇవాళ శశికళ, పన్నీర్ సెల్వం, స్టాలిన్ వీళ్ళు నిజంగానే ఎటువైపు ఎట్లా పావులు కలుపుతున్న దానిపైనే తమిళనాడు రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది. మరి పన్నీర్ సెల్వం తన రాజకీయ ఎజెండా ఏమిటి, తాను ఏం చేయాలనుకుంటున్నారు, ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాడో తను మాట్లాడితే కానీ మనకు ఇంకా మరోసారి తెలిసే అవకాశం లేదు. మేబీ ఇవాళ మధ్యాహ్నానికల్లా ఆయన కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తున్నది. శశికళ కూడా మీడియాతో మాట్లాడుతుందని చెప్తున్నారు. ఆయననైతే శశికళ నిన్న పార్టీ నుంచి బహిష్కరించింది. అంత మాత్రాన ఈ బహిష్కరణ వేటు ముందే పడింటే కనుక, ఈ తిరుగుబాటు ముందే చేసింటే కనుక పన్నీర్ సెల్వం ఏఐడిఎంకేలో తిరుగులేని నాయకుడై ఉండేవాడు, తిరుగులేని ప్రజా మద్దతును ఆయన సొంతం చేసుకుని ఉండేవాడు. కానీ ఈయన 2 నెలలు ఆలస్యం చేసిన కారణంగా పన్నీర్ సెల్వాంది కూడా అవకాశవాది అనే ఒక ముద్ర కూడా ఆయన అకౌంట్లో వేసుకున్నాడు. శశికళకి ఎన్ని మైనస్లు ఉన్నాయో పన్నీర్ సెల్వానికి కొంత తక్కువ ఉన్నా సరే కానీ ఈయనకు మైనస్లు ఉన్నాయి. ఇద్దరు మైనస్లు కలిపితే కనుక స్టాలిన్కు ప్లస్ అవ్వచ్చు, ఈ ఇద్దరు మైనస్లు కలిపితే కనుక బీజేపీకి ప్లస్ అవ్వచ్చు, ఈ ఇద్దరు మైనస్లు కలిపితే కనుక ఏఐడిఎంకే మొత్తమే అది మైనస్ అయిపోవచ్చు. ఆ పార్టీ ఉనికి అది ప్రశ్నార్థకం కావచ్చు. మరొక వైపున దీప కూడా వస్తున్నది. ఆ దీప సీరియస్గా ఎంట్రీ ఇస్తుందా, దీప బలం ఎంత, దీప నిజంగానే శశికళను పన్నీర్ సెల్వాను ఢీకొంటదా, పన్నీర్ సెల్వానికి దీప మద్దతు ఇవ్వబోతున్నదా, ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది కదా అనే చర్చ కూడా తమిళనాడు జరుగుతుంది. ఈ అన్ని పరిణామాలు చూసుకున్నప్పుడు తమిళనాడు రాజకీయాలు ఇవాళ చివరస్తకు వచ్చినాయి. ఇక్కడి నుంచి అవి రాష్ట్రపతి పాలన వైపు వెళ్తాయా అనే ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. సౌమ్య చూడాలి ఏమవుతుంది అనేది. అయితే 1980లో ఒకసారి, 76లో ఒకసారి, 1991 తర్వాత జయలలిత జైలుకు వెళ్ళిన ఒకసారి ఈ సందర్భంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. 2017లో కూడా వచ్చే అవకాశం కనబడుతున్నది. ఎవరు పట్టు విడకుంటే కనుక, ఎవరు మెట్టు దిగకుంటే కనుక రాజ్యాంగ సంక్షోభం నుంచి అది రాష్ట్రపతి పాలన వైపు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే తమిళనాడు రాజకీయాలను యావత్ దేశమంతా గమనిస్తున్నది. అక్కడ ఏం జరుగుతున్నది, రాజకీయ అవకాశవాదం ఎట్లుంటుంది, వ్యక్తి సెంట్రిక్గా ప్రాంతీయ పార్టీలు నడిస్తే వాటి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, రాజకీయ వారసులు లేకుంటే కనుక రాజకీయం ఎట్లా ఉంటుంది, అవకాశవాద రాజకీయాలు ఎట్లుంటాయి, అవసరాన్ని బట్టి వాడుకోవడం ఎట్లా ఉంటుంది అన్నదానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు రాజకీయాలు. ఏఐడిఎంకే ఉన్నది, అది సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చింది. కాబట్టి మరి ఈ సంక్షోభాన్ని అది ఎట్లా పరిష్కరిస్తుంది, ఎట్లా పరిష్కారం చేసుకుంటుంది, ఈ సంక్షోభం నుంచి అది ఎట్లా బయటపడుతుందో చూడాలి సౌమ్య. భుజన, ఇప్పుడు గవర్నర్ పాత్ర కీలకం. సో గవర్నర్ ముందున్న అవకాశాలు ఏంటి? ఇందులో గవర్నర్ పాత్ర
ఇవాళ ఈ జయలలిత చనిపోయిన తర్వాత హుటాహుటిన బీజేపీ నాయకత్వం మద్రాసుకు వచ్చింది, దాన్ని చక్కదిద్దింది. ఇవాళ కూడా గవర్నర్ ఆ పని చేయవలసి ఉంది. ఎందుకోసమంటే పన్నీర్ సెల్వం రాజీనామా ఆమోదం జరిగింది, ఎల్పీ నేతగా శశికళ ఎంపిక కూడా చేసుకున్నారు. ఇక ప్రమాణ స్వీకారం చేయించాల్సింది. మళ్ళీ ఒకసారి గవర్నర్ బల నిరూపణకు పిలిస్తే కనుక శశికళ పన్నీర్ సెల్వం ఇద్దరు ఎవరో బల నిరూపణ చేసుకోవాలి. ఇంకేమన్నా లీగల్గా వచ్చే సమస్యలను రాజ్యాంగపరమైన చిక్కులు ఏమైనా ఉంటే కనుక పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి కావాలనుకుంటే కనుక రాజీనామా వెనక్కి తీసుకునే అవకాశం ఎంత మేరకు ఉంది, పన్నీర్ సెల్వాన్ని మళ్ళీ బల నిరూపణకు పిలిచే అవకాశం ఎంత మేరకు ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన పరిస్థితి గవర్నర్ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని అటో ఇటో తేల్చవలసింది, రాష్ట్రపతి పాలన పెట్టాలని లేదని తేల్చవలసింది. మరి స్టాలినా లేకపోతే కనుక పన్నీర్ సెల్వమా శశికళన ఎవరు రాజకీయ చక్రం తిప్పబోతున్నారు, ఎవరిని ఆయన బల నిరూపకు పిలవబోతున్నారు, లేకపోతే కనుక ఇంకో 2-3 రోజులు ఆగుతారా ఏందన్నది మనం చూడాలి. ఇక్కడ కీలకమైంది, ఇప్పుడు అత్యంత కీలకమైంది అక్కడ గవర్నర్ పాత్రనే ఉంది. ఈ గవర్నరే ఈ విషయాన్ని తమిళనాడు రాజకీయాల నిర్ణయం వల్లనే అది ఎటువైపు టర్న్ అవుతాయి, ఎటువైపు వెళ్ళిపోతే కూడా మనకు తెలుస్తుంది. ఎందుకోసం అంటే ఆయన ఇప్పటికే మద్రాసు రావాల్సి ఉండే, నాయకులను పిలిపించి మాట్లాడవలసి ఉండే, ఆ ప్రయత్నం ఏమి జరగలేదు. దానికి ప్రధానమైన కారణం బీజేపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే శశికళ వైపు నుంచి కొంత ఆమె సానుకూలత ఉంటే గనక, శశికళ రాజకీయ నేపథ్యం కొంత సానుకూలత ఉంటే గనక పరిస్థితి మరోలాగా ఉండేది అని ఒక అభిప్రాయం కూడా ఉన్నది. అయితే శశికళకు నరేంద్ర మోడీ మరికొంతమంది నాయకులు ఆమెతో మాట్లాడి పన్నీర్ సెల్వానికి అవకాశం ఇవ్వాలి, తనకు రాజకీయ అనుభవం ఉంది, పార్టీని ప్రభుత్వం నడిపిన అనుభవం ఉంది, అనుకూలంగా ఉండాలని ఆమెకు నచ్చజెప్పినట్లు సమాచారం ఉంది. ఆమె మాట వినని కారణంగానే ఈ రూపంలో పరోక్షంగా పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగరవేసిందనే అభిప్రాయం, చర్చ కూడా ప్రజల్లో బలంగా జరుగుతున్నది. ఈ 2 రకాల అభిప్రాయాలు చూసిన తర్వాత బీజేపీ నాయకత్వం శశికళకు చెప్పినా కూడా వినని కారణంగా శశికళక సుప్రీంకోర్టులో కేసు ఉంది. బీజేపీ నాయకత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం ఆమెకు ఎట్లాగో లేదు. పన్నీర్ సెల్వానికి ఎంత లేదన్నా స్టాలిన్వి బీజేపీ నాయకత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ పన్నీర్ సెల్వము శశికళ ఈ ఇద్దరితోనే ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం రాజకీయంగా అన్ని రకాల టెక్నికల్గా వచ్చే సమస్యలు, చట్టపరంగా వచ్చే సమస్యలను, రాజ్యాంగపరంగా వచ్చే సమస్యలను అన్నీ ఆయన పరిశీలించిన తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే దానికి మరి ఇవాళనే తీసుకుంటారా, రేపు తీసుకుంటారా అనేది చూడాలి. మనము వీలైనంత తొందరగానే బహుశా బీజేపీ దీనికి చెక్ పెట్టే అవకాశం మనకు కనబడుతున్నది. దీన్ని దాదాపుగా ఇది కొలికి తీసుకొని వస్తారు. ఎందుకోసం అంటే శశికళలో ఎవరో ఒకరు మెట్టు దిగాల్సి వస్తుంది. ఎవరు మెట్టు దిగలేదంటే కనుక పార్టీ 2గా చీలిపోతుంది. అక్కడ రాజ్యాంగ సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇద్దరు మాట వినని పక్షంలో రాష్ట్రపతి పాలన వైపు విద్యాసాగర్ అక్కడ గవర్నర్ వెళ్ళక తప్పేట్లు లేదు సౌమ్య. అయితే బుచ్చన డిఎంకే ఇప్పుడైతే రాజకీయాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తోంది. ఇప్పుడు డిఎంకే పన్నీర్కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? సెల్వం సీఎం అయినా అమ్మ జపం మానరు. సో డిఎంకే వీటిని భరించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఎందుకోసం అంటే ఎంత బద్ద శత్రువులైనా సరే రాజకీయాలలోనే నడవవు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు, ఇవాళ ఉన్న కాంగ్రెస్తో ఉన్న పార్టీలు కొన్ని, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కొన్ని, భారతీయ జనతా పార్టీ స్వభావం కలిగిన పార్టీలు అందరూ కలిసి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. బద్ద శత్రువులు కూడా కలిసిపోయినరు. ఇది 70 ఏళ్ళలో జరిగింది. భారతదేశంలో పార్లమెంట్లో జరిగింది ప్రయోగం. అది తమిళనాడులో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే డిఎంకే ఏఐడిఎంకే ఎంత లేదన్నా అవి ఒక తల్లి పిల్లలే. అవి డిఎంకే నుంచి ఏఐడిఎంకే వచ్చింది. వాళ్ళు స్వభావరీత్యా కూడా ఒకటే, సామాజిక ఉద్యమాల నేపథ్యం ఒకటే, పార్టీలు నడుపుతున్న వారి తీరు ఒకటే. కాబట్టి పన్నీర్ సెల్వాన్ని ఖచ్చితంగా డిఎంకే మద్దతు ఇచ్చే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. లేదంటే కనుక ఇక్కడికి వెళ్ళి కొంతమందిని తీసుకొని స్టాలినే ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు సౌమ్య. ఇప్పుడు బల నిరూపణకు డిఎంకే డిమాండ్ చేస్తోంది. సో మ్యాజిక్ ఫిగర్ రియల్లీ ఎవరికి రావచ్చు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో తమిళనాడు రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? ఇప్పటికిప్పుడు మనం అక్కడున్న ఎమ్మెల్యేల సంఖ్యను తీసుకుంటే కనుక పన్నీర్ సెల్వం వెనుక ఎంతమంది ఉన్నారనేది నిర్దిష్టంగా మనకు తెలియదు. అట్లని శశికళ వెనుక ఉన్న వాళ్ళు ఎంతమంది కూడా తెలియదు. మొత్తం 234 మందిలో ఒక స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు జయమరణంతో ఒక స్థానం ఖాళీ అయింది. 89 డిఎంకే ఉన్నాయి, 134 ఏఐడిఎంకే ఉన్నాయి. అందులో పన్నీర్ సెల్వం బహిష్కరణ జరిగింది. 8 కాంగ్రెస్కు ఉన్నాయి, 1 మరో చిన్న పార్టీకి ఉంది. ఈ స్థానాల లెక్క తీసుకున్నప్పుడు 89 మందికి ఇంకొక 20 మంది 25 మందిని కలుపుకుంటే కనుక ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్టాలిన్కి అవకాశం ఉంది. పన్నీర్ సెల్వమే ఏఐడిఎంకే నుంచి చీలి బయటకు వచ్చి
తాను నేను డిఎంకేకి మద్దతు ఇస్తున్నాడు ఒక ప్రకటన ఇస్తే కనుక సమస్య పరిష్కారం దొరికినట్లే. లేదు అంటే పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్న వాళ్ళు లేకపోతే కనుక శశికళకి శిబిరంకి వెళ్ళి ఒక 20-30 మందిని స్టాలిన్ తీసుకుంటే కనుక సమస్య పరిష్కారమైనట్లే. అది కాదు, పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా కొనసాగించి డిఎంకేకి 89 మంది మేము మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెడతాం, తాము బయట నుంచి మద్దతు ఇస్తామంటే కూడా పన్నీర్ సెల్వం ప్రభుత్వం నిలబడినట్లే, అక్కడ ప్రభుత్వం పాపులర్ గవర్నమెంట్ కొనసాగినట్లే. అయితే ప్రజల లోపల ఇక్కడ జరుగుతున్న అన్ని పరిణామాల పట్ల మరి ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందా? ప్రజలు సెంటిమెంట్తో కూడుకున్న వాళ్ళు కదా, అమ్మకు అన్యాయం జరుగుతున్న ఒక బలమైన అభిప్రాయాన్ని పన్నీర్ సెల్వం ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక ఆయనకు జనం మద్దతు లభిస్తుందా? లేకపోతే కనుక మొత్తానికే రెండుగా పార్టీ చెల్లిపోయి ఎవరు బల నిరూపణ చేసుకోకపోతే రాష్ట్రపతి పాలన ఇంకో 6 నెలల తర్వాత ఎన్నికల అనేది కూడా ఇటువైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరి అంత దూరం ఎన్నికలైందే 6 నెలల కింద, ఇప్పటికిప్పుడే ఆ వాతావరణం ఉంటుందంటే ఇప్పటికిప్పుడే రాకపోవచ్చు. ఎందుకోసం అంటే తలపడిన రాజకీయ నాయకులు తమిళనాడులో కూడా ఉన్నారు కాబట్టి ఈ సంక్షోభం దిశగా వెళ్తున్న దాన్ని ఎవరో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అడుగులు వేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతాయి. ఒకవేళ అది కాని పక్షంలో రాష్ట్రపతి పాలన అనివార్యం. అయితే ఇక్కడ కూడా మళ్ళీ గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఎటువైపు అడుగులు వేస్తారు, ఎవరిని బల నిరూపణకు పిలుస్తారు, మరి పన్నీర్ సెల్వాని రాజీనామాను మళ్ళీ వెనక్కి తీసుకుంటారా, పన్నీర్ సెల్వానే పిలుస్తారా, లేకపోతే కనుక శశికళనే పిలుస్తారా? శశికళని పిలిచినా సరే పన్నీర్ సెల్వం దాంట్లోకెళ్ళి ఒక 30-40 మందిని బయటికి తీసుకొస్తే కనుక శశికళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, డిఎంకే నుంచి అటువైపు వెళ్తారా అంటే మరి కొంతమందిని ఏమైనా శశికళ లాక్కోగలదంటే అది కూడా మనం చెప్పలేము. అంత పని అంత ధైర్య సాహసం డిఎంకే నుంచి పోయేవాళ్ళు చేస్తారంటే కూడా అది కూడా కష్టమే. కాబట్టి ఇవన్నీ ఎంటైర్ ఈ 12-13 గంటల్లో జరిగిన పరిణామాలు మొత్తం చూస్తే కనుక ఇవన్నీ తమిళనాడు రాజకీయాన్ని చౌరస్తా నుంచి సంక్షోభం దిశగా, సంక్షోభం నుంచి రాష్ట్రపతి పాలన దిశగా, లేదంటే కొత్త రాజకీయ సమీకరణ దిశగా తీసుకొని వెళ్తున్నాయి. ఆ రాజకీయ సమీకరణ తమిళనాడు చరిత్రలో కొత్త అధ్యాయంగా ఉండబోతున్నదా, లేకపోతే కనుక పాత పేజీని తిరిగేయబోతున్నదా తెలుస్తుంది. ఈ తెలవడానికి కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు. ఇవాళ సాయంత్రానికల్లా తమిళనాడు రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయో రేఖామాత్రంగా అయినా సరే మనకు తెలిసే అవకాశం ఉంది సౌమ్య. ఎస్, ఓకే బుచ్చన్న.